డిస్మిస్ చేసిన పోలీసులను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. డిస్మిస్కు గురైన బాధిత ఉద్యోగుల కుటుంబాలు తెలంగాణ భవన్లో ప్రవీణ్ కుమార్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ క్రమంలో 39 మంది పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, 10 మందిని డిస్మిస్ చేసిందని తెలిపారు. గతంలో 15 రోజుల విధి నిర్వహణ తర్వాత 4 రోజుల సెలవుకు అనుమతి ఉండేదని, మొత్తంగా 8 రోజులు వచ్చేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకు 4 రోజుల సెలవులు తగ్గించిందన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాల పరిస్థితి చూడాలని, పోలీసులు, వారి కుటుంబాలు రోడ్లపై పడ్డాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని, తిరిగి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ భవన్కు గత సంవత్సరం తెలంగాణలో ఏక్ పోలీస్ విధానం అమలు కావాలని చెప్పేసి వేలాది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్ళు అందరూ కూడా నిరసన తెలిపిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే మరి ఈ నిరసన క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దాదాపుగా 39 మందిని సస్పెండ్ చేయడం, అదేవిధంగా 10 మందిని డిస్మిస్ చేయడం కూడా చేసింది. అయితే ఒక రేవంత్ రెడ్డి గారే ఎలక్షన్ల సమయంలో ఎక్కడ లేని విధంగా ఏక్ పోలీస్ విధానం తెలంగాణలో తీసుకొస్తాం, పోలీసు కానిస్టేబుల్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది, హృదయ విదారకంగా ఉంది అని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు పోలీసు శాఖ సిబ్బందికి మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి ఏక్ పోలీస్ విధానానికి తిలోదకాలు ఇచ్చి మరి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, రకరకాల బందోబస్తులు, అదేవిధంగా రకరకాల సమ్మెల నుండి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ వాళ్ళ భార్యా పిల్లలను మరి దూరంగా ఉంచేన